హుషారు పిట్టలు బోల్డ్ కంటెంట్తోని ప్రేక్షకులను మెప్పించిందా? ముఖ్యంగా యూత్ కోసమే ఈ సినిమా తీసామని చెప్పేసి చెప్తున్నారు. మరి యూత్ అందరూ కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యారా? ఈ సినిమా చూసిన తర్వాత ఏం మెసేజ్ నేర్చుకున్నారు? ఈ విధంగా చాలామంది ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజులలో ఏ సినిమా వచ్చినా కూడా ఆ సినిమా వల్ల మనకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది, ఆ సినిమాలో ఏదైనా మంచి మెసేజ్ ఉందా లేదా, ఈ విధంగా చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అయినప్పటికీ కూడా ఆ సినిమా వల్ల ఏదైనా మంచి మెసేజ్ ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా కొంతమంది మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు హుషారు పిట్టలు అనే ఈ సినిమా ఏంటంటే కంప్లీట్గా యూత్ని టార్గెట్ చేసుకొని యూత్ కోసం మాత్రమే సినిమా తీసినట్టు మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారో, మరి ప్రేక్షకుల యొక్క రివ్యూ ఏ విధంగా ఉంది అండ్ అందరి టాక్ ఏ విధంగా నడుస్తుంది అని దాని గురించి కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా టీం వాళ్ళందరూ కూడా చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఆ కంటెంట్ ఏదైనా కావచ్చు, టీం అందరికి కూడా అంటే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. చూసిన వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, ప్రేక్షకులకి ఇది నచ్చిందా లేదా, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి. అయితే హుషారు పిట్టలు ఈ సినిమాలో ఏంటంటే కంప్లీట్గా యూత్ గురించి, ప్రజెంట్ ఉన్నటువంటి జెన్జీ కిడ్స్ గురించి అయితే ఒక మంచి స్టోరీ అన్నమాట. ముఖ్యంగా మనం బోల్డ్ కంటెంట్ అంటూ ఉన్నాము అండ్ బోల్డ్ సీన్స్ అంటూ ఉన్నాము. అవి చూసినప్పుడు మనకు కొంచెము అంటే అది ఏదో రకంగా అనిపిస్తుంది. కాకపోతే దాని ద్వారా ఇప్పుడున్నటువంటి యూత్కి మనము ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ హీరో పేరు అంటే అబ్బాయి పేరు రవి అన్నమాట, అమ్మాయి పేరు చిట్టి. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే 10th క్లాస్ చదువుతూ ఉంటారు. సో 10th క్లాస్ చదువుతున్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే అందరం కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాం కాబట్టి. సో అప్పుడప్పుడే మనకు సమాజం అంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది అండ్ మన యొక్క బాడీ లోపల ఎలాంటి చేంజెస్ కలుగుతున్నాయి అవి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే అప్పుడప్పుడే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ రవి ఈ అబ్బాయి ఏంటంటే బుద్ధిగా చదువుకుంటూ ఉంటాడు, క్లాస్లో నంబర్ 1 అన్నమాట, టాప్ ర్యాంకర్. సో అలాంటి అబ్బాయిని కూడా కొంతమంది తన ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా తన దారి మొత్తాన్ని కూడా మళ్లించేస్తారనమాట, చదువు మీద కాకుండా. సో అమ్మాయిని ఏ విధంగా పడేయాలి, కొన్ని అశ్లీల వీడియోలు చూపిస్తూ అబ్బాయి మైండ్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఇంకా ఆ అబ్బాయి కూడా అమ్మాయిని ఏ విధంగా పడేయాలి, ఈ విధంగా ఇంకా కంప్లీట్గా చదువు మానేసి దీనిపైన ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత ఏంటంటే అదే ఊర్లో తన క్లాటి 10th క్లాస్ చదువుతున్నటువంటి ఇంకొక అమ్మాయి అనమాట, చిట్టి తన పేరు. సో ఆ అమ్మాయితోని లవ్లో పడ్డం, ఆ అమ్మాయి వెనకాల పడ్డం, ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయికి అట్రాక్షన్ అయిపోయి ఇద్దరు కూడా ఇంకా ప్రేమించుకోవడము. సో ఇంట్లో ఎవరు లేని సమయంలో వీళ్ళిద్దరు ఉన్నటువంటి ఆ స్థితి చూసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారన్నమాట. సో వాళ్ళిద్దరు ఆ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు చూసినప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య ఇలాంటి గొడవలు వచ్చాయి అండ్ చిన్నపిల్లలు ఏదో తెలిసి తెలియక ఇలాంటి తప్పులు చేసినప్పుడు దీన్ని ఏ విధంగా వాళ్ళు పరిష్కరించుకున్నారు, ఇంకా స్టోరీ అంతా కూడా ఇదన్నమాట. సో ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటూ ఉన్నాయి, చిన్నపిల్లల దగ్గర కూడా. సో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎవరితోని మాట్లాడుతున్నారు, అంటే ఎలాంటి చాటింగ్ చేస్తున్నారు, ఇలాంటివి ఏవి కూడా తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అరే కామన్ కదా, సెల్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ దాని వెనక చేసేటవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. సో ఆ విధంగా ఏంటంటే ఖచ్చితంగా యూత్ అందరికీ కూడా స్టార్టింగ్ నుంచి అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం మనకి ఇలాంటి బోల్డ్ సీన్స్ కావచ్చు, ఇలాంటి కొంచెం స్లోగా కనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చాలా ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుందన్నమాట. చాలా మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. సో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే మధ్యలో ఇలాంటి సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ అందరూ కూడా చూస్తే ఏంటంటే అరే పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా పెంచాలి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా పేరెంట్స్ పైన ఉన్నటువంటి ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఆ రెస్పాన్సిబిలిటీని ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అందరూ కూడా గుర్తు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో జనాల విషయంలో మాత్రం హుషారు పిట్టల సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీలో ఎంతమంది ఈ సినిమాని చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది, నిజంగానే కంప్లీట్ బోల్డ్గా అనిపించిందా లేకపోతే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారా అని చెప్పేసి ఆ విధంగా అనిపించిందా, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.